హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుషిత్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ రామచిలుక. ఒక ఊళ్ళో ఆస్తిపరులైన అవ్వ ఉండేది. ఆవిడకు 10 ఏళ్ల మనవరాలు ఉండేది. అవ్వ మనవరాల్ని వల్ల మాలిన అదుపులో ఉంచేది. ఎక్కడికి పోనిచ్చేది కాదు. ఇంటికొచ్చిన పిల్లలతో ఆడుకోనిచ్చేది కాదు. అందుకని మనవరాలు అవ్వ ఇంట్లో లేనప్పుడల్లా గట్టిగా ఈ ముసల్ముండా సచ్చిన బాగుండు అనుకుంటూ ఉండేది. ఆ ఇంట్లో అవ్వ మనవరాలు కాక ఒక చిలుక కూడా ఉంది. దాన్ని మనవరాలు పెంచుతూ ఉండేది. కొద్ది రోజుల్లో ఆ చిలుక కూడా మనవరాలు మాటి మాటికి అనుకునే మాటలు నేర్చుకున్నది. ముసలమ్మ స్నేహితురాళ్ళు ఎవరైనా ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు అని అనేది. ఈ మాట మొదటిసారి విన్నప్పుడు అవ్వ నిర్ఘాంతపోయింది. దానికి అటువంటి మాటలు ఎట్లా పట్టుబడింది అవ్వకు తెలియలేదు. మనవరాల మీద అవ్వకు అనుమానం పోలేదు. ఎందుకంటే తన ఎదుట మనవరాలు ఎంతో అమాయకురాలాగే కనిపించేది. హస్తమానం చిలక అంటూ ఉంటే దాని చేత ఆ దుర్భాషలు మానిపించడం ఎట్లాగో అవ్వకు తెలియలేదు. అందుకని పొరుగున ఉన్న రావుగారింటికి పోయి రావుగారు మా ఇంట్లో ఉండే చిలక దిక్కుమాలిన మాటలన్నీ నేర్చుకుంటుంది. దానికి ఆ దురలవాట్లు పోగొట్టి 4 మంచి ముక్కలు నేర్పడం ఎలాగా అని అడిగింది. దానికి రావుగారు దీర్ఘంగా ఆలోచించి ఇలా అన్నాడు. దాందేముంది, ఒక పని చేద్దాం. మా ఇంట్లో ఒక చిలుక ఉంది. అది అన్ని మంచి ముక్కలే మాట్లాడుతుంది. 4 రోజుల పాటు మీ చిలక మా చిలుకతో పొత్తు కలిపితే మీ చిలుక మా చిలుక దగ్గర నుంచి 4 మంచి ముక్కలు నేర్చుకోవచ్చు అన్నాడు. బాబు మీ చిలక 4 రోజులు అరవిత్తురు అంది అవ్వ. దానికేం భాగ్యం అన్నాడు రావుగారు. అవ్వ రావుగారు చిలకను తెచ్చి తన మనవరాలి గదిలో ఉన్న పంజరంలో చిలకతో పాటు ఉంచేసి ఒక్క నిట్టూర్పు విడిచింది. ఇంతలో ఇంటి చిలక అన్నది ముక్కు గీరుకుంటూ. వెంటనే రావుగారి చిలక ఇంటి కప్పుకేసి చూసి అన్నది. అవ్వ ఇది విని మండిపోయి పంజరం తెచ్చి 2 చిలకలను వదిలిపెట్టేసింది. పోయి చావండి అని తిట్టింది. మరి విన్నారు కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథ ఎలా ఉంది అనే విషయాన్ని కామెంట్లో చెప్పడం మర్చిపోకండి.